నమస్తే, నేను వంశీ. వెల్కమ్ టు ఐ న్యూస్. భారత సైన్యం అమ్ముల పొదిలో మరో శక్తివంతమైన అస్త్రం శత్రువుల గుండెల్లో గుబులు పుట్టించేందుకు ఆకాశంలో గస్తీ కాసేందుకు వచ్చేస్తున్నాయి ధ్రువ్ మార్క్ 3 హెలికాప్టర్లు. ఆత్మనిర్భర్ భారత్ సత్తాకు ఇది నిలువుటద్దం. భారత సైన్యం తన శక్తి సామర్థ్యాన్ని అంచెలంచెలుగా పెంచుకుంటూ శత్రు దుర్భేద్యంగా తయారవుతోంది. ఇందులో భాగంగా దేశీయంగా తయారైన 25 అత్యాధునిక లైట్ హెలికాప్టర్లు ధ్రువ్ మార్క్ 3 త్వరలోనే సైనిక దళాల్లో చేరనున్నాయి. ఇందుకోసం హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్తో భారత సైన్యం 8,073 కోట్ల రూపాయలకు పైగా విలువైన ఒప్పందాన్ని చేసుకుంది. ముఖ్యంగా సియాచిన్, లడాక్ వంటి అత్యంత కఠినమైన ఎత్తైన హిమాలయ ప్రాంతాల్లో మన సైనికుల కార్యకలాపాలకు ఈ హెలికాప్టర్లు కొత్త బలాన్ని, శక్తిని ఇవ్వనున్నాయి. అసలు ఏంటి ఈ ధ్రువ్ మార్క్ 3 ప్రత్యేకత? దీన్ని ఒక సాధారణ హెలికాప్టర్గా భావిస్తే పొరపాటే. ఇది అత్యాధునిక టెక్నాలజీతో కూడిన ఒక ఎగిరే కోట. ఇందులో ఇజ్రాయెల్కు చెందిన శక్తివంతమైన ఎలక్ట్రో ఆప్టికల్ పాడ్ను అమర్చారు. దీనివల్ల పగలు రాత్రి అనే తేడా లేకుండా ఎలాంటి వాతావరణంలోనైనా శత్రువుల కదలికలను పసిగట్టగలదు, లక్ష్యాలను ఖచ్చితంగా గుర్తించగలదు. అంతేకాదు, స్వీడన్కు చెందిన ఇంటిగ్రేటెడ్ డిఫెన్సివ్ ఎయిడ్స్ సూట్ IDAS దీనికి రక్షణ కవచంలా పనిచేస్తుంది. అంటే శత్రువులు ప్రయోగించే మిసైళ్ల వంటి ప్రమాదాల నుంచి ఇది తనను తాను రక్షించుకోగలదు. ఈ రెండు టెక్నాలజీల కలయికతో ధ్రువ్ మార్క్ 3 ఆధునిక యుద్ధ క్షేత్రంలో ఒక బలమైన శక్తిగా మారిపోయింది. సైనికులను, సామాగ్రిని తరలించడం, గాలింపు చర్యలు, గాయపడిన వారిని కాపాడటం వంటి బహుళ ప్రయోజనాలకు ఇది ఉపయోగపడుతోంది. ఈ హెలికాప్టర్ల రాకతో పాకిస్తాన్ వంటి శత్రు దేశాలకు, వారి JF-17 ఫైటర్ జెట్లకు కూడా భారత సైన్యం గట్టి సవాల్ విసురుతోంది. ఆత్మనిర్భర్ భారత్ మిషన్ లో ఇదొక పెద్ద మైలురాయిగా చెప్పవచ్చు. మార్చి 2024లో ఒప్పందం జరిగితే కేవలం 2 వారాల్లోనే HAL మొదటి 6 హెలికాప్టర్లను ఆర్మీకి అందించి తన వేగాన్ని, సత్తాని నిరూపించుకుంది. మొత్తం మీద ఈ ధ్రువ్ హెలికాప్టర్లతో భారత సైన్యం ఆకాశంలో తన ఆధిపత్యాన్ని మరింత పటిష్టం చేసుకోనుంది.